ఈ పూజ సరిగ్గా చేసుకుని పనులు సరిగ్గా చేసుకునేవారు. ఏం లేదు అయ్యగారు. మావయ్య మావయ్య సూర్యం నువ్వెప్పుడు వచ్చావురా? ఇప్పుడే వచ్చాను మావయ్య. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మావయ్య. ఏంటి అది? ఏమిటంటే ఒరే రంగా, ఎలా ఉన్నావు? బాగున్నావా? పిల్లలు బాగా చదువుతున్నారా? బాగా చదువుకున్నారయ్యా. సూర్యం ముఖ్యమైన విషయం చెప్పరా? ఒరే రాజు, ఎలా ఉన్నావు? బాగా చదువుతున్నావా? బాగా చదవాలి. చదువు చాలా ముఖ్యమైనది. బాగా చదువుతున్నాడు బావా. ఏంట్రా సూర్యం, ఇందాక నుంచి చూస్తున్నాను తనతో మీరుతో మాట్లాడుతున్నావు. ముఖ్యమైన విషయం చెప్పరా? ఇంత చిన్న విషయానికి అంత కోపం ఎందుకు మావయ్య? కోపం కాదు, ఒళ్ళు మండుతుంది. ఇందాక నుంచి చూస్తున్నాను వీళ్ళతో వాళ్ళతో మాట్లాడుతున్నావు కానీ ముఖ్యమైన విషయం చెప్పట్లేదు. మరి మీరు చేసే గంటసేపు పూజ కూడా అలాగే ఉంది కదా మావయ్య. ఒకసారి దేవుడికి పూజ చేస్తారు, వేరే వాళ్ళతో మాట్లాడతారు. మీకే ఎంత కోపం వస్తే భగవంతుడికి ఎలా ఉండాలి? మావయ్య, నేను నాన్న చెప్తామనుకున్నా, అయినా నాన్న కోపం పడుతుందని చెప్పలేదు. చూసావా మావయ్య, చిన్న పిల్లవాడికి అర్థమైంది. మనకు ఆనందాన్ని, సంతోషాన్ని, తృప్తిని ఇచ్చేది ఏకాగ్రత పూజ, ఎక్కువసేపు చేసే పూజ కాదు. నన్ను క్షమించరా, నాకు అర్థమైంది. నేను ఇప్పటి నుంచి కొంచెం సేపు చేసినా శ్రద్ధగా చేస్తాను. సరే.